గడిచిన 3 రోజుల్లో పాత బస్తీలో 5 హత్యలు జరగడం కలకలం రేపుతుంది. శాలిబండలో నిమ్రా ఫాస్ట్ ఫుడ్ యజమాని రఫీక్ హత్య జరిగింది. ఆసిఫ్ నగర్లో అలీం అనే యువకుణ్ణి దారుణంగా కాచిగూడలో రైల్వే ట్రాక్ పై కజార్ మర్డర్. సనత్ నగర్ లో అజహర్ అనే రౌడీ షీటర్ ని కొందరు దుండగులు నరికి చంపారు. అలాగే బాలాపూర్ లో ముబారక్ సిగార్ హత్య. మియాపూర్ నడిగట్ట తండాలో 12 ఏళ్ల మైనర్ బాలిక హత్య. ఆ తరువాత అటకటలో రోజా అనే మహిళ దారుణ హత్యతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరుసగా జరుగుతున్న హత్యలు, మరోపక్క పండుగల సీజన్ రావడంతో పోలీసులకు తలనొప్పి వ్యవహారంగా మారింది. దీంతో 3 కమిషనరేట్ల బాసులు రంగంలోకి దిగారు. పెరుగుతున్న నేరాలపై ఫోకస్ పెట్టారు. అర్ధరాత్రి సిటీ సిపి శ్రీనివాసరెడ్డి పాత బస్తీ పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. బస్తీలు, కాలనీలు, ప్రధాన ప్రాంతాల్లో గస్తీ విషయం ఆయన స్వయంగా పర్యవేక్షించారు. సిటీలో నిర్లక్ష్యం చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక బాసులకు కోపం రావడంతో పోలీసులు నాకాబందీ నిర్వహిస్తున్నారు. అడుగడుగునా తనిఖీలతో సిటీని జల్లెడ పడుతున్నారు. వరుస నేరాలకు పాల్పడిన వారిపై ప్రయోగించేందుకు రెడీ అయ్యారు. స్టేషన్ల వారీగా రౌడీ షీటర్లను పిలిచి కౌన్సిలింగ్ మొదలుపెట్టారు. ఏది ఏమైనా సిటీలో లా అండ్ ఆర్డర్ కట్టడి చేయాలని, లేదంటే బయటికి వెళ్లాలంటేనే భయం వేసే పరిస్థితులు వచ్చేలా ఉన్నాయని జనం వాపోతున్నారు. హైదరాబాద్ నగరం హత్యలతో అట్టుడికిపోతుంది. ఒక పక్కన పండుగలు సమీపిస్తున్న తరుణంలో వరుసగా జరుగుతున్న ఈ హత్యలు, నేరాలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల కాలంలో చూసుకుంటే రోజుకు 2-3 హత్యలు జరగడం పోలీసులను కలవరానికి గురి చేస్తున్నాయి. దీనిపైన హైదరాబాద్ లో ఉన్న అటు రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ 3 కమిషనర్లు కూడా సీరియస్ కావడం జరిగింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదంటూ కింద స్థాయి సిబ్బంది ఆదేశాలు జారీ చేస్తూనే సిటీ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్వయంగా ఆకస్మిక తనిఖీలతో హోరెత్తిస్తున్నారు. అర్ధరాత్రి పూట ప్రతి పోలీస్ స్టేషన్ ను ఆయన తనిఖీ చేయడమే కాకుండా డ్యూటీలో ఏ విధంగా పనిచేస్తున్నారనే విషయాన్ని కూడా ఆయన క్షుణ్ణంగా ప్రతి బస్తీ కాలనీకి వెళ్లి పరిశీలన కూడా చేస్తున్నారు. ఎప్పుడైతే సిటీ కమిషనర్లు రంగంలోకి దిగారని తేయడంతో కింద స్థాయి సిబ్బందిలో కూడా అలజడి మొదలైంది. మొత్తం కాలనీలు, బస్తీలన్నీ కూడా నేరస్తులను ముందుగానే గుర్తించి నేరాలు నిరోధించేందుకు గాను ఈ నాకాబందీ, ఆ తర్వాత తనిఖీలతో హోరెత్తించడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఇటు బోనాల పండుగ దగ్గర పడుతున్న నేపథ్యంలో మొత్తం హైదరాబాద్ లో ఉన్న ఈ రౌడీ షీటర్లందరినీ కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది కరుడు కట్టిన నేరస్తులను జైలుకు పంపించడమే కాకుండా వారందరికీ కూడా నగర బహిష్కరణ అనేది విధించారు. ఇక ఏదైతే ఈ హత్యల వ్యవహారానికి సంబంధించి పరిశీలించిన పోలీసులు వరుసగా నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులపైన కూడా పిడి యాక్ట్ అనేది నమోదు చేయడానికి సిద్ధమైనారు. ఏదేమైనప్పటికీ పోలీసులు మాత్రం ఇప్పుడు చాలా సీరియస్ గా స్పందిస్తున్నారు. కేవలం హత్య అనే కాదు, చిన్నపాటి నేరం జరిగినా సరే ఖచ్చితంగా వారిని జైలుకు పాలు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో సిబ్బంది కూడా అదే తరహాలో రాత్రింబవళ్లు కష్టపడడం జరుగుతుంది. ఓటు స్టూడియో.